నేను ఎక్కడో విన్నా ఇట్లా మీరు సాధనలు చేసేటప్పుడు కొన్నిటి గురించి సాధనలు చేస్తే అవి మీ దగ్గరకు వస్తాయి. ఈ పిశాచాలు అంటే కొన్ని మంత్ర క్షుద్ర పూజలకు సంబంధించిన పిశాచాలు మొత్తం మీ దగ్గరకు వచ్చి అంటే మీ పైన ఉంటాయి, అంటే మీ చెవులో చెప్తాయి అవి అని చెప్పేసి చాలా మటుకు నేను విన్నా. అది శాకిని, డాకిని, కర్ణ పిశాచి, ఇట్లా కొన్నిటి గురించి నేను విన్నా. సో వాటి గురించి ఏమైనా చెప్పగలరా? దశమహావిద్యలలో 6వ విద్య చిన్నమస్తాదేవి విద్య. చిన్నమస్త ఏ అవతారంలో ఉంటుందంటే తన శిరస్సును తను ఖండించుకొని 2 రక్తపు దారలు, ఒకటేమో డాకిని తాగుతుంటుంది, ఒకటేమో యోగిని తాగుతూ ఉంటుంది. ఈ డాకిని సాధన చేయడం వల్ల ఏం జరుగుతుంది? డాకిని సాధన చేయడం వల్ల డాక్లేత ప్రతి ఒక్కదాన్ని, ఎంత పెద్ద చీజ్ అయినా, నాకు ఇది నచ్చింది, ఒక 10 తులాల బంగారం ఉన్నది, నాకు ఈ 10 తులాల బంగారం కావాలి అని జిద్దు వేసి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. కాదు, ఇప్పుడు నాకు చార్మినార్ కావాలంటే ఎటువంటి చీజ్ అయినా నువ్వు డాకిని సాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది. డాకిని సాధన ఇది ఇప్పుడు నాకు ఈ కెమెరా కావాలి అని అంటామంటే ఖచ్చితంగా ఆ కెమెరా తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇది డాకిని. మీరు యోగిని సాధన, మీరు యోగ్య బన్నేకి లియే మీరు యోగ్య కావాలి అని అనుకుంటే యోగిని మీకు సాధిస్తుంది. సో ఈ డాకిని శాకినీలు అమ్మవారి అంశాలుగా పరిగణింపబడ్డాయి. దశమహావిద్యల కంటే డాకిని చాలా భయంకరంగా ఉంటుంది, చాలా ఉగ్రదేవత. ఇంకోటి ఏంటిది అని అంటే, ఎవరైతే డాకిని సాధన చేస్తారో తంత్ర విధానంలో లేదా కౌల మార్గంలో, వామ మార్గంలో ఎవరైతే ఈ తంత్ర విధానంలో డాకిని సాధన చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ నియమాలన్నీ పాటించాల్సి వస్తుంది. ఎక్కడైనా చిన్న నియమం తప్పినా కూడా డాకిని చంపేసేస్తుంది. అంటే ఈ సాధనకి ఏం చేయాలి అసలు? డాకిని సాధనకి అది గురువు ఎప్పుడైతే మంత్ర దీక్ష ఇస్తాడో అప్పుడు నేర్పిస్తాడు. ఓకే. సో ఎన్ని రోజులు చేస్తారు అది? ఒకరికి 12 రోజులు పట్టచ్చు, ఒకరికి 21 రోజులు పట్టచ్చు, ఒకరికి 41 రోజులు పట్టచ్చు. తెలిసిన వాళ్ళు ఎవరైనా డాకిని సాధన చేసిన వాళ్ళు ఉన్నారా? అందరూ. ఇప్పుడు కర్ణపిశాచి సాధన అనేది మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు వింటున్నారో అదే విధంగా డాకిని సాధన అనేది అమ్మవారి సాధన. చాలామంది చేస్తూ ఉంటారు యోగులు, ఎవరైతే అఘోరీలు ఉన్నారో లేదా తాంత్రికులు ఉన్నారో ఖచ్చితంగా దశమహావిద్యలు చేసేవాళ్ళు మ్యాక్సిమం డాకిని యోగిని విద్య కూడా చేస్తారు. డాకిని చేసిన వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? డాకిని చేసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఎందుకు లేరు? ఒక్క డాకిని చేసే వాళ్ళు కాదు, మీరు అడిగిన దశమహావిద్యలు చేసిన వాళ్ళు ఉన్నారు.